ఆప్షన్ ట్రేడింగ్‌లో ఫేక్ బ్రేక్‌ఔట్స్ గాని, లేదా ఫేక్ బ్రేక్ డౌన్స్ గాని జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని క్లియర్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మనకేమని చెప్తారంటే సపోర్ట్‌ని గాని, రెసిస్టెన్స్‌ని గాని బ్రేక్ చేసినప్పుడు అక్కడ ఫార్మ్ అయిన క్యాండిల్ మరియు దాని యొక్క వాల్యూమ్‌ని బట్టి మనం అది ఫేక్ బ్రేక్‌ఔటా లేదా ఫేక్ బ్రేక్ డౌన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చని చెప్తారు. కానీ యాక్చువల్‌గా ఆ రెండిటిని ఫాలో అవుతే కనుక మనం ఖచ్చితంగా ట్రాప్ అవుతాము. ఎందుకంటే అదొక రాంగ్ కాన్సెప్ట్. అది ఎలాగో ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. బేసిక్‌గా మనందరం ఇండెక్స్ చార్ట్ చూసైతే ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తాము. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని ఇండెక్స్ చార్ట్‌లో డ్రా చేసుకొని మనం ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇలా డ్రా చేసిన సపోర్ట్ లెవెల్ దగ్గరికి గాని, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి గాని మార్కెట్ వచ్చి బ్రేక్‌ఔట్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్ చేసిందనుకుందాం. ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ తోటి హై వాల్యూమ్ తోటి బ్రేక్ అయితే చేసిందనుకుందాం. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది. సో మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే హై వాల్యూమ్ అనేది క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా అది రాంగ్. ఎందుకంటే మనం ఇలా అనుకోవాలనే కదా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆ ఇండెక్స్ చార్ట్‌లో ఆ సిట్యుయేషన్ అనేది క్రియేట్ చేశారు. సో ఇలా అనుకుని మనం సీఈని బై చేస్తాం. ఇదే టైంలో వాళ్ళకి లిక్విడిటీ కావాలి కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి సీఈని సెల్ చేయడానికి లిమిట్ ఆర్డర్స్ పెట్టుకొని రెడీగా ఉంటారు. ఒక్కసారిగా ఇండెక్స్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వగానే వాళ్ళ ప్రీమియమ్స్ మన ప్రీమియమ్స్ మ్యాచ్ అయ్యి కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో బిగ్ ప్లేయర్స్ కూడా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు. ఇలా ఎంటర్ అయిన తర్వాత మనలాంటి రిటైల్ ట్రేడర్స్ బయింగ్ చేసిన పొజిషన్స్‌కి మార్కెట్‌ని అగైనెస్ట్‌గా మూవ్ చేసి మన స్టాప్ లాస్‌లు అనేవి హిట్ చేస్తారు. అక్కడితోటి మనకు లాస్ వచ్చి మార్కెట్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతాము. మనకొచ్చిన లాస్‌ని వాళ్ళు ప్రాఫిట్‌గా తీసుకొని ఇంకా మార్కెట్‌లో స్టే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఫేక్ బ్రేక్‌ఔటా లేదా ఫేక్ బ్రేక్ డౌనా అనేది ఎలా కనిపెట్టాలంటే, అది ఇండెక్స్ చార్ట్‌ని చూసైతే మనం కనిపెట్టలేము. ఎందుకంటే ఇండెక్స్‌ని బిగ్ ప్లేయర్స్ ఈజీగా మానిప్యులేట్ చేస్తారు. అయితే మరి మనం ఎలా తెలుసుకోవాలంటే, ఆప్షన్ చైన్ డేటా ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఆప్షన్ కాంట్రాక్ట్‌లో ఓఐ చేంజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా డిక్రీజ్ అవుతున్నాయో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ రీల్‌లో తెలుసుకుందాం. అలాగే ఈ కాన్సెప్ట్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలంటే ఫుల్ లెంగ్త్ వీడియో అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది మన బయోలో ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. కంటెంట్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక లైక్ చేసి, షేర్ చేసి అకౌంట్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ.